అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇన్న అద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. నేడు కర్నూలు పట్టణంలో ముస్లిం మహాగర్జన పేరుతో బహిరంగ సభని ఏర్పాటు చేసి ముస్లింలందరినీ కూడా ఏకం చేసి వారిలో ఒక మంచి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, కోల్పోతున్న హక్కుల గురించి, కాలిపోతున్న వాటి గురించి పోరాడాలి అని చెప్పేసి షేక్ మెహబూబ్ బాషా గారు, మా మిత్రులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము నిజంగా సమాజంలో ఉన్న ప్రజల గురించినటువంటి ఆలోచన. అంటే ఈరోజు సమాజంలో ప్రజలు ఎలా ఉంటున్నారంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా నేను బాగుంటే చాలు అన్న స్వార్థంగా జీవితం గడుపుతున్న ఈ తరుణంలో నేనే కాదు, నా సమాజం బాగుండాలి, సమాజంతో పాటు నేను బాగుండాలని చెప్పేసి సమాజం కోసం ఆలోచించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కేవలం ఇక్కడే కాదు, రాష్ట్ర నలువ్యాప్తులుగా ఇంకా దేశంలో కూడాను వ్యాపింపజేసి ఒక ఐక్యత కోసము, డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తారని వారు మాటిచ్చారు. మరి వారికి మరింత శక్తిని సృష్టికర్తన దైవం ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే సోదరులారా, మరి ఇక్కడ వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు, ఉలమాయకరాం ఉన్నారు, ముఫ్తీలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, ఇక్కడ నుండి యువత ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు గమనించమని చెప్తున్నాను. చాలా మంచి విషయం ఏమిటంటే, ఇక్కడ మన హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాం? గర్జిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎలా గర్జించాలి, ఎలా ప్రశ్నించాలి అని చాలా వివరంగా అనేక మంది ఇక్కడ మాట్లాడారు. గత 2-3 గంటల నుంచి మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన హక్కుల గురించి గర్జిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, చాలా మంచిది, అవసరం కూడాను. ఎప్పుడైతే హక్కుల గురించి మాట్లాడతామో మన బాధ్యతలు కూడా ఉంటాయి. ఉంటాయా, ఉండవా? ఉంటాయి. అంటే నా హక్కు ఇది, ఎస్ నీ హక్కే, నా బాధ్యత కూడా ఉండాలి కదా. మరి బాధ్యత కూడా ఉంటుంది. మరి ఒక దైవ విధేయుడుగా, ఒక ముస్లింగా మన మీద ఏమైనా బాధ్యత ఉందా అన్నది ఒకసారి ఆలోచించే ప్రయత్నించాలి. ఖురాన్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే చాలా జాగ్రత్త చూడండి. ఈరోజు ఏ సమస్యలు అయితే మనం ఎదుర్కొంటున్నామో, ముస్లింల పరిస్థితి ఎలా ఉంది చూడండి ఒకసారి. మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముస్లింలు చాలా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారా, లేక చాలా బాధాకరమైన జీవితంలో ఉన్నారా? చాలా బాధాకరంగా ఉన్నారు. ఒక ముస్లిం సోదరులు చూసుకుంటే ఎక్కడ కూడా గౌరవం లేదు, ఎక్కడ కూడా ఒక నీచమైన పరిస్థితిలో చూసే పరిస్థితి ఉంది. ఒక ముస్లింని చూస్తే ఒక టెర్రరిస్ట్ గుర్తొస్తున్నాడు. ఎక్కడ చూసినా ముస్లింల మీద అటాక్ జరుగుతుంది. ఇంకా చూడాలంటే అనేక ప్లేస్లో మాబ్ లించింగ్స్ అవుతున్నాయి. గడ్డం పేరు మీద, బురఖాల పేరు మీద రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 54 దేశాలు, ముస్లిం దేశాలలో ఇప్పటికి 17 దేశాలు నాశనం అయిపోయాయి. కంప్లీట్గా ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్టింగ్ అవుతుంది. ముస్లింల పరిస్థితి చెబితేనే గుండె వణికిపోయే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలైనా, స్త్రీలైనా, ముసలివాళ్ళైనా ఎవరిని చూడకుండా ఎక్కడ చూసినా కానీ వేటు జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా అన్న విషయము సృష్టికర్తన దేవుడికి తెలుసా, తెలీదా? దేవుడు చూస్తున్నాడా లేదా? ఎస్, దేవుడు చూస్తున్నాడు. దేవుడు తెలియకుండా ఏమాత్రం ఒక చీమ కూడా కుట్టదు, ఒక ఆకు కూడా రాలదు. మరి అలాంటప్పుడు ఇంత దౌర్జన్యం జరుగుతుంది కదా. దేశవ్యాప్తంగా గుజరాత్ చూసుకోండి, అస్సాం చూసుకోండి, ప్రపంచ దేశాలు చూసుకోండి, ఎక్కడ చూసినా దౌర్జన్యం, దౌర్జన్యం, దౌర్జన్యం. మరి ఇలాంటి దౌర్జన్యం జరిగేటప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఎందుకు దౌర్జన్యం చేసేవారిని ఆపటం లేదు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి పరిస్థితి అంటే గమనించండి. చాలా మంది పెద్దలు, ఉలమాయకరం ఏమంటున్నారంటే, ఇది ముస్లిం సమాజం మీద ఒక పరీక్ష, ఇంతిహానే. ఏంటిది? ఒక పరీక్ష ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనందరం కూడా సహనం వహించాలి అంటున్నారు, నమాజ్ చేయాలి అంటున్నారు, సహనం వహించాలి అంటున్నారు. ఇంకా మనం ఏం చేయాలి? సృష్టికర్త దేవుడికి దువా చేయాలి. ఏమని? ఎవరైతే మా మీద దౌర్జన్యం చేస్తున్నారో రాష్ట్రాల్లో, దేశాలలో, ప్రపంచంలో, వారి గురించి దువా చేయాలి. ఓ సృష్టికర్త దేవా, వారికి సన్మార్గాన్ని ప్రసాదించు. ఒకవేళ వారి జీవితంలో సన్మార్గమే లేకపోతే వారిని నాశనం చేసేసాయి. దౌర్జన్య పరులని నాశనం చేయని దువా
చెప్తున్నారు, చేస్తున్నారు కూడా. అవునా కాదా చెప్పండి? చేస్తున్నారా లేదా? ఎక్కడెక్కడైతే దౌర్జన్యం జరుగుతుందో చిన్నపిల్లల మీద, ఆడవారి మీద, మగవారి మీద, బలహీనంగా ఉన్నటువంటి ముస్లిం మీద, వారికి సన్మార్గాన్ని ప్రసాదించు, హిదాయత్ ఇవ్వు, లేకపోతే వారిని నాశనం చేసేని బద్దువాలు కూడా చేస్తున్నారు మసీదుల్లో, నమాజుల్లో కూడాను. ఇక్కడ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా మనం ఎదురు చూస్తున్నాం కదా, దేవుడు సహాయం వస్తుంది, అల్లా సహాయం వస్తుంది, అల్లా మనల్ని కాపాడుకుంటాడు, దౌర్జన్యం చేసేవారిని శిక్షిస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం కదా. నిజంగానే దౌర్జన్యం చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడా? వారి మీద దేవుడి శిక్ష వస్తుందా? ప్రపంచవ్యాప్తంగా యూదులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానీ, వీరు వారని కాదు, ఎవరెక్కడ దౌర్జన్యం చేస్తున్నది మనకు అవగాహన ఉంది. వారి మీద దేవుడి శాపం కురుస్తుందా? వారిని దేవుడు శిక్షిస్తాడా అంటే, ఖురాన్ అల్లా చెప్తాడు, ఒక జాతిని నేను నాశనం చేయను ఎప్పటివరకైతే వారి వద్దకు నేను ఒక హెచ్చరిక చేసేవాడిని పంపను. అంటే ఒక జాతిని మీద దేవుడి శిక్ష రావాలంటే వారి దగ్గరికి ఒక హెచ్చరిక చేసేవాడు వెళ్ళాలి, వారికి చెప్పాలి, దేవుడికి భయపడమని చెప్పేవాడు ఉండాలి. అంటే హెచ్చరిక చేసేవాడు పంపకుండా, గతంలో ఎన్ని జాతులనైతే దేవుడు నాశనం చేశాడో వారి దగ్గరికి దేవుడు హెచ్చరిక చేసేవాడిని పంపించాడు, వారు వినలేదు, అప్పుడు వారి మీద శిక్ష విరుచుకుపడింది. సోదరులారా, మరి వీరి దగ్గరికి హెచ్చరిక చేసేవారు, శుభవార్త ఇచ్చేవారు వెళ్తున్నారా? మీరు దైవ విధేయులుగా ఉండండి, మీరు మానవత్వాన్ని కలిగి ఉండండి, అప్పుడు దేవుడు మీకు మంచి బహుమానం ఇస్తాడు, మీరు ఇలాంటి హింస చేస్తే దేవుడు పట్టుకుంటాడు అని హెచ్చరిక చేసేవారు వెళ్తున్నారా? లేదు కదా. గతంలో దేవుడు ప్రవక్తల్ని పంపించాడు, ప్రవక్తలు వచ్చారు, ప్రజల్ని హెచ్చరించారు, ప్రజలకు శుభవార్తలు ఇచ్చారు, మీకోసం శాశ్వతంగా స్వర్గం ఉంది, జాగ్రత్త, మీకోసం నరకం ఉందని హెచ్చరిక చేసేవారు వచ్చారు. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. ఇక ఏ ప్రవక్త రానేవారు లేరు, వచ్చేవారు లేరు. మరి ఈ బాధ్యత ఎవరిది? ఎవరైతే చివరి ప్రవక్తను విశ్వసించారో, ఎవరైతే నేను ముస్లింలని చెప్పుకుంటున్నామో, మన బాధ్యత వీరికెళ్ళి చెప్పాలి, సృష్టికర్త ఉన్నాడు, సమస్తము చూస్తున్నాడు, దౌర్జన్య పరులకి శిక్షిస్తాడు, భయపడండి దేవుడికి అని చెప్పేవాళ్ళు వెళ్ళాలి, చెప్పాలి కదా. మీరు కనుక మారితే, మీలో మానవత్వం వస్తే, మనిషిని మనిషిగా చుట్ట మొదలు పెడితే దేవుడు మీకు బహుమానం ఇస్తాడని శుభవార్త చెప్పేవాళ్ళు ఉండాలి కదా. మరి వెళ్తున్నామా? చెప్తున్నామా? మరి ఎప్పుడైతే మనం వారిని హెచ్చరించమో వారి మీద శిక్ష ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నాడు, సూరా ఆల్ ఇమ్రాన్లో 110వ ఆయతలో, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురున బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. అల్లాహ్ స్పష్టంగా చెప్తున్నాడు, ఓ ముస్లింలారా, ఓ ముస్లింలారా, మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎవరి కోసమంట? మానవుల కోసము. విశ్వాసుల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకోసము? మానవుల కోసము. మానవులకి మంచి వైపుకు ఆహ్వానిస్తారు, చెడు నుండి ఆపుతారు. ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే వారికి చెబుతారు, ఆపుతారు. మంచి పనులు చేయండి అని చెప్తారు, మానవత్వంగా బతకండి అని చెప్తారు, నైతికంగా ఉండవని చెప్తారు, చెడు పనులు చేయొద్దని చెప్తారు. ఎవరు? విశ్వాసులు. అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు, మీరు దైవ విధాలుగా జీవితం గడుపుతున్నారు కదా, అది సరిపోదు. మీ మీద ఉన్న బాధ్యత ఏంటంటే ప్రపంచ జనాలకి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేయాలి, శుభార్త ఇవ్వాలి, వారిని మంచి వైపుకు ఆహ్వానించండి, చెడు నుండి ఆపండి. నేను ప్రశ్నిస్తున్నాను, నిజంగా ఆ పని మనం చేస్తున్నామా? ఇది మన బాధ్యత కాదా? ఇది మన పని కాదా? నేను బాగుంటే చాలు అనుకునేవాడు స్వార్థపరుడే కదా. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను నేరుగా స్వర్గంలోకి వెళ్ళిపోతాను, నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తే, నీతో ఉన్నవాడికి నువ్వు స్వర్గం గురించి చెప్పినప్పుడు, దేవుడి గురించి చెప్పినప్పుడు, స్వార్థంగా నువ్వు ఉన్నప్పుడు నీలో ఎక్కడ మానవత్వం ఉంది చెప్పు ఒకసారి. అవునా కాదా చెప్పండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సృష్టికర్త దేవుడు ఖురాన్లో చెప్తున్నాడు, సూరా నిసా 4వ సూరా మొదటి వాక్యంలో, సూరా నిసా మొదటి వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు? యా అయ్యుహన్నాస్ ఉత్తఖూ రబ్బకముల్లజీ ఖలఖకం మిన్ నఫ్సిన్ వాహిదా. ఓ మానవులారా, యా అయ్యుహన్నాస్, ముస్లింలారా అనట్లేదు, ఓ మానవులారా, మీ దేవుడికి భయపడండి. ఏ దేవుడైతే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడో, ఎవరైనా ఆదం అలైహిస్సలాం, ఒకే మనిషి నుండి పుట్టించాడు, ఆ మనిషి నుండి దాని జంటను తయారు చేశాడు. జంట ఎవరు? హవ్వ, మన అమ్మగారండి హవ్వ, ఆదం హవ్వ, వారిద్దరి నుంచే ఈ భూమి మీద పురుషులను స్త్రీలను వ్యాపింపచేశాడు అని అంటాడు. భయపడండి దేవుడికి, సంబంధాలు తెంచబాకండి. ఏ సంబంధాలు తెంచకూడదంట? రక్త సంబంధాలు తెంచబాకండి. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, సిక్ అయినా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా, ఎవరి సంతానం? ఆదం అలైహిస్సలాం సంతానం.
హవ్వా అలైహిస్సలాం సంతానం, మన తండ్రి సంతానం. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా రక్త సంబంధం ఉన్న వాళ్ళము. జాగ్రత్త, సంబంధాలు తెంచబాకండి. మేమంతా ఒకటి, వారు వేరు, వాళ్ళు గైర్. వాళ్ళు ఎవరంటే గైర్, వారు వేరు, మేమంతా ఒకటి. జాగ్రత్త, సంబంధాలు తెంచబాకండి. సొంత తమ్ముడు, సొంత అన్నయ్య, సొంత అక్క, సొంత చెల్లె, సొంత రక్తం ఎవరు? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా. అలా చూసేవాడే నిజమైన విశ్వాసి. ఒక మానవుని చూసి ఏం చూడాలి? అతని మతం, అతని కులం కాదు, అతను ఎవరు? నా తమ్ముడు, నా అన్న, నా సోదరుడు అన్న భావన కలిగి ఉండాలి. ఇది నిజమే కదా? మరి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సహోదరులు అన్న విషయం ఇక్కడ తెలియచడం జరుగుతుంది. సోదరులారా, ఒక్క విషయం ఆలోచించండి. ఈరోజు మనం ఖురాన్ చదువుతున్నాం, సృష్టికర్తన దైవాన్ని ఆరాధిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రశ్నిస్తున్నాను. ప్రతి చిన్నవాడు, ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి పెద్ద వ్యక్తిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పండి. ఈరోజు మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరి ముందైతే మనం సజ్దా చేస్తున్నామో, ఎవరి ముందైతే మనం రుకు చేస్తున్నామో, ఎవరైతే నమాజ్ చేస్తున్నామో, ఆయన కేవలం మన దేవుడేనా? ఏమంటారు? ఎవరినైతే ఈరోజు మనం ఆరాధిస్తున్నామో అతను ఎవరు? కేవలం మన సృష్టికర్తేనా? మన దేవుడేనా? మానవులందరి దేవుడా? మానవులందరి సృష్టికర్త, అవునా కదా? కాబట్టి మానవులందరికీ సృష్టికర్తన దైవం గురించి పరిచయాన్ని చేయాలి. పరిచయం చేసే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు చూడండి, అల్లా ఎవరు అంటే ఈరోజు మీరు వెళ్ళి మీ సోదరులను అడగండి, మీ హైందవ సోదరుని అడగండి, మీ క్రైస్తవ సోదరుని అడగండి, ముస్లింలు ఎవరిని ఆరాధిస్తున్నారండి అంటే వారు ఏమంటున్నారు తెలుసా? ముస్లింల దేవుణ్ణి ముస్లింలు ఆరాధించుకుంటున్నారు అంటున్నారు. మీరు ఆరాధిస్తుంది ముస్లింల దేవుణ్ణేనా? కాదు కదా. భూమి ఆకాశాల సామ్రాజ్యాన్ని సృష్టించిన సృష్టికర్తనా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆయనని అరబ్బీ భాషలో అల్లా అంటున్నాం, తెలుగులో దేవుడు అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు. అవునా కదా? చెప్పండి. మరి ఈ విషయం మనం చెప్పడం లేదు కదా, తెలియచేయడం లేదు కదా. ఈరోజు ఏదైతే ఖురాన్ గ్రంథం ఉందో, ఈ ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నాం. ఈ ఖురాన్ ఎవరు అంటే మన హైందవ సోదరులైనా మన ఎవరైనా కానీ ఏమంటున్నారు? ఈ ఖురాన్ ఎవరి కోసం అంటే ఇది ముస్లింల గ్రంథం అండి అంటున్నారు. ఖురాన్ ముస్లింల కోసం దేవుడు అవతరింపచేశాడా? సమస్త మానవాళి కోసం అవతరింపచేశాడా? సమస్త మానవాళి కోసం అవతరింపచేసిన గ్రంథాన్ని మనం ఏం చేస్తున్నాం? దాచేస్తున్నాము. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. సూర్య బఖ్రాలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. సూర్య బఖ్రాలో 2వ సూర 159 వాక్యాన్ని ఇంటికెళ్ళి చదవండి. 159 సూర్య బఖ్రాలో. సూర్య బఖ్రా అంటే 2వ సూర, ఖురాన్లో 2వ సూర 159 వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు? నేను నా వాక్యాలను అవతరింపచేశాను. అల్లా ఖురాన్లో ఉన్న వాక్యాలని, ఆయతులు ఇవి అల్లా అవతరింపచేసిన వాక్యాలు. ఇవి సమస్త మానవాళి కోసం మార్గదర్శకమని నేను తెలియచేశాను. ఖురాన్ ఎవరి కోసం అండి? సమస్త మానవుల మార్గదర్శక కోసం తెలియచేశాడు. ఇది మీకు తెలిసిన తర్వాత కూడా ఎవరైతే మీరు దీన్ని దాచిపెడతారో వారి మీద అల్లాహ్ శాపం ఉంది. ఎవరి శాపం ఉంది? అల్లాహ్ శాపం ఉంది. ఎవరి మీద? ఎవరైతే దేవుడు అవతరింపచేసిన వాక్యాలని, ఆయతులని దాచిపెడతారో. చెప్పండి, ఈరోజు ఖురాన్లో ఉన్న ఆయతుని దాచిపెడుతుంది మన హైందవుల, క్రైస్తవుల, యూదుల? ముస్లింల దగ్గర కదా గ్రంథం ఉంది, ముస్లింలు కదా దాచిపెడుతుంది, ముస్లింలు కదా వారు చదవరు, ఎవరికి చదవనివ్వరు కదా. అల్లా ఏమంటున్నాడు అక్కడ? సృష్టికర్తన దేవుడు, వారి మీద అల్లా శాపం ఉంది. నాకు ప్రశ్న ఏమిటంటే, ఏ జాతి మీద అయితే అల్లా శాపం ఉంటుందో ఆ జాతి ప్రశాంతంగా ఉంటుందా? ఆ జాతి గౌరవంతో ఉంటుందా? మరి ఎలా? అందుకే ఈరోజు ఎక్కడ చూసినా కానీ మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఎక్కడ చూసినా కానీ వేటు నడుస్తుంది, హక్కులు హతమార్చబడుతున్నాయి. ఎందుకని? మనం ప్రజల హక్కులు కొట్టేశాం. ప్రజల హక్కు మన దగ్గర ఉంది. ఏంటా హక్కు? దేవుడు పంపించిన గ్రంథం, దేవుడు అవతరింపజేసిన సత్యం ప్రజలకు తెలియచేయాలి. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తిని హత్య చేశారనుకోండి, ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి వచ్చే నష్టం ఏంటి? అతని ఇహలోకం మొత్తం పోయింది, అతని ప్రపంచ జీవితం మొత్తం పోయింది, అతని జీవితం మొత్తం పోయింది. కానీ రెండో విషయం, ఒక వ్యక్తికి నువ్వు ధర్మాన్ని బోధించలేదు, ఒక వ్యక్తికి సత్యం చెప్పలేదు, ఆ వ్యక్తికి ఏ నష్టం ఉంది? ఆ వ్యక్తి పరలోకం పోతుంది. అవునా లేదా? నువ్వు ధర్మాన్ని చెబితే అతను ధర్మాన్ని అర్థం చేసుకుంటే అతను పరలోకంలో కూడా సాఫల్యం పొందుతాడు. మరి నువ్వు ఒక వ్యక్తికి ధర్మాన్ని దాచేస్తున్నావు, అతను పరలోకం నాశనం అయిపోతుంది. చెప్పండి, ఈ రెండు తప్పుల పెద్ద తప్పేది?
ఒక వ్యక్తిని హత్య చేయడం ఎంత పాపమో అంతకన్నా ఘోరాతి ఘోరమైన పాపం వారి హక్కును కొట్టివేయడము, ధర్మాన్ని దాచిపెట్టడం అంటున్నాడు అల్లా ఖురాన్లో. అంటే సృష్టికర్తను నమ్మాము, దేవుడు సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు. అలాంటప్పుడు మన మీద దౌర్జన్యం జరుగుతుంది, ఎందుకు ఆపడం లేదు? ఎందుకు అంటే దేవుడి శాపం ఉంది. ఎవరి మీద? సృష్టికర్తన దేవుడి శాపం ఈరోజు ఖురాన్ని దాచిపెడుతున్న వారి మీద ఉంది, ధర్మాన్ని దాచిపెట్టే వారి మీద ఉంది. ఎవరు చెప్తున్నారు? ఖురాన్లో సూరా బకరా 159 వాక్యంలో ఉంది. ఒకసారి ఆలోచించండి. దౌర్జన్య పరులని దేవుడు శిక్షిస్తాడు, వాస్తవమే. ఇద్దరిలో దౌర్జన్య పరులు ఎవరు? చంపేవారు, హత్యలు చేసేవారు, మానభంగాలు చేసేవారు, హక్కులు కొట్టేసేవారు దౌర్జన్యపరుడా? పెద్ద దౌర్జన్యపరుడు ఎవరు అంటే అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, వాడికన్నా పెద్ద దౌర్జన్యపరుడు ఎవడవుతాడు? ఎవడైతే నేను అవతరింపజేసిన సత్యాన్ని దాచిపెడతాడో. పెద్ద దౌర్జన్యపరుడు ఎవరట? అల్లా చెప్తున్నాడు ఖురాన్లో, వాడికన్నా పెద్ద దౌర్జన్యపరుడు ఎవడుంటాడు? ఎవడైతే నేను అవతరింపజేసిన సత్యాన్ని దాచిపెడతాడో. వీరు దౌర్జన్యపరులే, మన మీద దౌర్జన్యం చేస్తున్నారు, వాస్తవమే. కానీ పెద్ద దౌర్జన్యపరుడు ఎవడు? సత్యాన్ని దాచిపెట్టేవాడు. ఇప్పుడు చూడండి, విషయం చెప్తాను, అసలు జాగ్రత్తగా వినండి. ఒక హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లా సుబ్హానహు వ తఆలా మన సృష్టికర్తన దైవము ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరినైనా ఇష్టపడితే ఏం చేస్తాడట? జిబ్రాయిల్ అలైహిస్సలాంని పిలుస్తాడట. ఓ జిబ్రాయిల్, నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ప్రేమించు. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం అతన్ని ప్రేమించడం మొదలుపెట్టి ఆకాశాలలో దైవదూతలకి ముందు అక్కడ ఎలాన్ చేస్తారు. ఏమని? అల్లా ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించమని చెప్పాడు, నేనే ప్రేమిస్తున్నాను, మీరు కూడా అతన్ని ప్రేమించండి, ఇష్టపడండి. దైవదూతలందరూ ఆ వ్యక్తిని ఇష్టపడటం మొదలు పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి గురించినటువంటి గౌరవాన్ని, ప్రేమని, ఇష్టాన్ని భూమి మీద వ్యాపింప చేసేస్తారు, మనుషుల, జంతువుల, పక్షుల హృదయాలలో. అంటే ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తుంటే, ఇష్టపడుతుంటే, మిమ్మల్ని దేవుడు మాత్రమే ఇష్టపడాడు. జిబ్రాయిల్ అలైహిస్సలాము, దైవదూతలు, భూమి మీద ఉన్న మనుషులందరి మనసులో అంటే ఇష్టం ఉంటుంది. ఆ తర్వాత ఆ హదీస్లో ఉంటుంది, సృష్టికర్తన అల్లా ఎవరినైనా అసహించుకుంటే, బోగ్స్ అరబీలో ఉంటుంది, బోగ్స్. బోగ్స్ అంటే ఏం తెలుసా? అసహించుకోవడం. ఎలాంటి అసహ్యం అంట? ప్రతీకారం తీర్చుకునే అసహ్యం, ఉట్టి అసహ్యం కాదు. అల్లా ఎప్పుడైతే ప్రతీకారం తీర్చుకోవాలన్నా అంతగా అసహించుకుంటాడో అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాంని పిలుస్తాడట, ఓ జిబ్రాయిల్, నేను ఫలానా వ్యక్తిని అసహించుకుంటున్నాను, నువ్వు కూడా అసహించుకో. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవదూతలు ప్రకటిస్తాడు, దైవదూతలందరూ ఆ వ్యక్తిని అసహించుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన అసహ్యము భూమి మొత్తం మీద వ్యాపింప చేయబడుతుంది. అదే జరుగుతుంది కదా, మాబ్ లించింగ్స్. ఒక ముస్లిం గడ్డంలో టోపీతో ఉన్నవాడు వెళ్తున్నాడు, చూసి దాడి చేసి చంపేస్తున్నారు, 5-6 10 మంది కలిపి. మాబ్ లించింగ్, సామూహికంగా దాడి చేసి చంపుతున్నారు. అరే ఎందుకు చంపుతున్నారా? చంపాలనిపిస్తుంది. ఎవరిని చంపుతున్నారు? అతని పేరు తెలుసా? మాకు తెలియదు. అరే వాడి పేరు కూడా తెలియదు కదా, ఎందుకు కొడుతున్నారా? కొట్టాలనిపిస్తుంది. మా మనసులో అసహ్యం వచ్చేస్తుంది. ఈరోజు ముస్లింలను చూస్తే అసహ్యం. ఎందుకు? దేవుడు అసహించుకుంటున్నాడు, దేవుడు అసహించుకుంటున్నాడు. ఎందుకని? చాలా పెద్ద తప్పు చేసాం. దేవుడు అవతరింపచేసిన సత్యాన్ని దాచేస్తున్నాం. మనము చదవడం లేదు, మనము అర్థం చేసుకోవడం లేదు, ప్రజలకు కూడా తెలియచేయడం లేదు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మన హక్కుల గురించి పోరాడుతున్నాం, ఎస్, మన మీద బాధ్యత కూడా ఉంది. నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, ఈరోజు భూమి మీద మన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సరే, దీంట్లో 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటే 120 కోట్ల మంది ఉన్నారు కదా మన సోదరులు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెలు, మన అక్కలు, మన రక్తం ఉన్నారు కదా. వారికి ఎవరు చెప్పాలి సృష్టికర్త గురించి? వారికి ఎవరు చెప్పాలి? చెబుతున్నామా? మీరు మాత్రమే దేవుని బిడ్డలా? మీరు మాత్రమే దేవుని దాసులా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రవక్తకు చెప్తారు. ఆ ప్రవక్త తన జాతి ప్రజలకి సందేశం ఇచ్చి 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 అలిచిపోతారు. అలిచిపోయి ఆ ప్రవక్త అంటారు, ఓ అల్లా, వీరిని నాశనం చేసేసి, ఇంక వీరు నా మాట వినట్లేదు, వీరిని నాశనం చేసేసి అంటే అప్పుడు ఆ ప్రవక్తతో దేవుడు చెప్తాడు, ఓ ప్రవక్త, నువ్వు పని చేయి, నువ్వు మట్టిని తీసుకో, ఆ మట్టితో కొన్ని కుండలు తయారు చేయి. ఆ ప్రవక్త ఏం చేశారు? కుండలు తయారు చేశారు. కుండలు మొత్తం తయారు చేసి పెట్టేశారు. ఓ అల్లా, నువ్వు చెప్పినట్టుగా నేను కుండల్ని తయారు చేశాను, ఇప్పుడేం చేయాలి? ఓ పంచే కర్ర తీసుకో, అన్నిటిని పగలగొట్టేసాయి. ఓ అల్లా,
కుండల్ని పగలగొట్టాలా? నేను నా చేతులతో ఇంత కష్టపడి తయారు చేసిన కుండల్ని నేను పగలగొట్టాలా? పగలగొట్టేసి అతని మనసుకు బాధ అనిపిస్తుంది. అప్పుడు అంటాడు, నీవు ఏమన్నావు? వీరి మీద నా శిక్షను పంపించమన్నావు కదా, నువ్వు తయారు చేసిన కుండల్ని పగలగొట్టడానికి నీ మనసు ఒప్పలేదే. నేను పుట్టించిన మానవుల్ని నేను ఎలా నాశనం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఈరోజు దేవుడు ప్రేమిస్తున్న ప్రజలు నువ్వు మాత్రం, దేవుడు నిన్ను మాత్రమే పుట్టించలేదు, అతన్ని పుట్టించాడు. నీకు మాత్రమే మరణం లేదు, అతనికి మరణం ఉంది. నిన్ను మాత్రమే ప్రళయం రోజున లేపడు, అతన్ని కూడా ప్రళయం రోజున లేపుతాడు. ఆ రోజు ప్రశ్నిస్తాడు. నీ స్నేహితుడైన హైందవుడిని, నీ స్నేహితుడైన క్రైస్తవుని, నీ స్నేహితుడిని అడుగుతాడు, నువ్వు నన్ను ఎందుకు ఆరాధించలేదు అని. అతను ఏమంటాడు? ఓ అల్లా, నాకు తెలియదు. నువ్వు ఖురాన్ ప్రకారంగా ఎందుకు జీవితం గడపలేదు? ఓ దేవుడా, నాకు తెలియదు. ఈ గ్రంథం నా కోసం వచ్చింది, నాకు తెలియదు. నా పక్కనే అబ్దుల్లా ఉన్నాడు, అబ్దుల్ రెహమాన్ ఉన్నాడు, కానీ వీళ్ళు చదివేవారు నాకు ఎప్పుడు చెప్పలేదు. దేవుడా, నాకు తెలియదు. దేవుడా కంప్లైంట్ చేయడా? చేస్తాడు కదా. ఆ రోజు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. జాగ్రత్తగా వినండి. బనీ ఇస్రాయిల్ తెగలో ఒక జాతి ఉంది. ఆ జాతి మీదకి, ఆ జాతిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా దౌర్జన్యపరులుగా మారిపోయారు. దేవునికి పూరి వ్యతిరేకంగా మారిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సృష్టికర్త అల్లా దైవదూతల్ని పంపిస్తాడు, వారిని నాశనం చేయండి అని. జాగ్రత్తగా వినండి, చెప్తుంది, జాగ్రత్తగా వినండి. దైవదూతలు భూమి మీదకి వచ్చారు. ఏం తీసుకొచ్చారు? దేవుని శిక్షను తీసుకొచ్చారు. ఆ జాతి మీద దేవుని శిక్షను వేసే ముందు చూస్తే, ఆ జాతిలో ఒక వ్యక్తి దేవుడి ఆరాధన చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? 40 సంవత్సరాల నుంచి దేవుడిని ఆరాధిస్తున్నాడు తీరిక లేకుండా. మేము ఇక్కడ దేవుడి శిక్ష వదిలేస్తే ఈ వ్యక్తి కూడా నాశనం అయిపోతాడు కదా అని వాళ్ళకి అనుమానం వచ్చేసి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమైంది? దేవుడా, అక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ నిన్ను ఆరాధిస్తున్నాడు, నీ ఆరాధనలోనే ఉన్నాడు మొత్తం 40 సంవత్సరాల నుంచి. అక్కడ మేము శిక్ష వదిలితే అతను కూడా చనిపోతాడు అంటే, అప్పుడు సృష్టికర్త దేవుడు చెప్తాడు, శిక్షను అక్కడి నుంచే మొదలు పెట్టండి. ఆ వ్యక్తి జానీ నమాజ్ నుంచే మొదలు పెట్టండి, అతని ముసల్లా నుంచే శిక్ష మొదలు పెట్టండి. ఎందుకని? సమాజం చెడిపోతుంటే, సమాజం దుర్మార్గంలో ఉంటే వాళ్ళని కాపాడాలన్న మానవత్వం లేని వాడు శిక్షకి మొదటగా అర్హుడు వాడికన్నా. ఈరోజు 5 పూటలు నమాజ్ చేస్తున్నాం, రోజాలు ఉంటున్నాం, జకాత్ ఇస్తున్నాం, హజ్లు ఉమ్రాలు చేస్తున్నాం. జాగ్రత్త, దేవుడి శిక్ష వస్తే మొదటిగా పడేది ఎవరి మీద? ఆలోచించండి. మానవత్వం లేనివాడు దైవదాసుడు కాలేడు. నీ పొరుగువాడు ఆకలిగా ఉంటే నువ్వు కడుపు నిండా భోంచేసి పడుకుంటే నువ్వు దైవదాసుడివే కాదన్నారు. నీ పొరుగువాడు ఆకలిగా ఉంటేనే ఇంత పెద్ద మాట చెప్పారు. నీ పొరుగువాడికి సృష్టికర్త అనే దేవుడు ఎవరో తెలియదు, దాహంగా ఉన్నాడు, పాపం వాడికి జ్ఞానం లేదు, నువ్వు చెప్పడం లేదు. ఇంత పెద్ద దౌర్భాగ్యం. ఆలోచించండి. ఈరోజు ముస్లిం సమాజంతో సృష్టికర్తన దేవుడు సంతోషంగా ఉన్నాడా అంటే సూర్య బహ్రాలో చెప్తున్నాడు, నా శాపం ఉంది అంటున్నాడు. జాగ్రత్త, ఇంటికి ఖురాన్ తెరిచి చదవండి. అర్థమవుతుందా? దేవుడు అసహించుకుంటున్నాడు. మరి ఏం చేయాలి సార్? ఏం చేద్దాం? అల్లా పరిష్కారం ఖురాన్లో చెప్తున్నాడు, సొల్యూషన్ ఇస్తున్నాడు. పరిష్కారం ఉంది. ఏంటి? సూర్య బహ్రాలో 160వ ఆయత ఓపెన్ చేసి అల్లా చెప్తున్నాడు, ఇల్లల్లజీన తాబు వస్లహు ఓ బయ్యను అని చెప్తున్నాడు. అంటే మీరు పని చేయండి. ఏం చేయాలంట? మీరు తౌబా చేసుకోండి, అల్లాతో క్షమాపణ కోరండి. అల్లాతో క్షమాపణ కోరాలంట, తౌబా చేయాలంట. తౌబా అంటే ఏంటి? ఒక మనిషి పాపం చేసిన తర్వాత తౌబా చేస్తాడు. నేనేం పాపం చేశావు? తౌబా చేయడానికి చాలా పెద్ద పాపం చేశావు, సత్యాన్ని దాచేసావు, చాలా పెద్ద పాపం చేసావు. నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. నువ్వు చేసింది పాపం అని, నువ్వు చేసింది ఘోరమైన పాపని. ప్రజల హక్కులు కొట్టేశావు నువ్వు. ప్రజల హక్కు ఖురాన్, ప్రజల హక్కు దేవునికి సందేశం, ప్రజల గురించి పరలోకాన్ని చెప్పాలి, పరలోకం నుంచి చెప్పాలి. ప్రజల హక్కు దాచేసావు. నువ్వు అర్థం చేసుకో, ఎస్ నేను తప్పు చేశాను అని నువ్వు అర్థం చేసుకో. ఆ తర్వాత దేవుడా నన్ను క్షమించు, నీ ధర్మాన్ని నేను దాచిపెట్టేశాను, తౌబా చేసుకో. తర్వాత ఏం చేయాలి? ఇస్లా చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో. ఎలా మార్చుకోవాలి? ఇప్పటిదాకా ఏమన్నావు? చిచి వాడు వేరు మేము వేరు, అవునా లేదా? నీ బిహేవియర్ ఎలా ఉండేది? మేము ఒకటి వాళ్ళు ఒకటి కాదు, ప్రజలందరూ ఒకటే. ప్రజలందరూ ఆదం సంతానమే, ప్రజలందరినీ పుట్టించిన సృష్టికర్తన దైవమే. నీలో ఉన్న రక్తం తనలో ఉన్న రక్తం ఒకటే. నీకు మరణం ఉంది, తనకి మరణం ఉంది. ప్రేమించడం మొదలుపెట్టు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలందరినీ ఎలా చూశారు? ముహమ్మద్ ప్రవక్త ఉమ్మతి అంటే ఎవరండి? ముస్లింలా? ఉమ్మతి అంటే ప్రతి మానవుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ అండ్ కాస్ట్, ప్రతి మానవుడు ఉమ్మతియే. మనం అనుకుంటున్నాం తప్పది. మానవుల్ని ప్రేమించాలి, సంబంధాలు తెంచకూడదు, ఇస్లా చేసుకొని ఆ తర్వాత ఓ బయాన్ చేయడం మొదలు పెట్టాలి, చెప్పడం మొదలు పెట్టాలి. ఏం చెప్పాలి సార్? చెప్పడానికి అర్హత ఉందా మన దగ్గర? చెప్పేంత మంచి ప్రవర్తన ఉందా? ముందు స్నేహం చేయండి, ప్రేమించండి, దగ్గర అవ్వండి, సృష్టికర్తన దేవుడి గురించి తెలియచేసే ప్రయత్నం చేయండి. జీవిత లక్ష్యం ఏంటో చెప్పండి, స్వర్గం ఏంటో చెప్పండి, నరకం ఏంటో చెప్పండి, తెలియచేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు క్షమిస్తాను అంటున్నాడు. అప్పుడు మాత్రం దేవుడు క్షమిస్తాను అంటున్నాడు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బర్మా ఎంతమందికి తెలుసు? బర్మా తెలుసు కదా? బర్మాలో జరిగిన సంఘటన మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మన కోసం గుణపాఠం. మౌలానా అలీమియా నద్వీ రహమతుల్లాహి అలైహి వారు చాలా గొప్ప ఇస్లామిక్ పండితులు. వారు బర్మా వెళ్ళారండి. ఎప్పుడు? 1961లో. జాగ్రత్తగా వినండి. 1961లో బర్మా వెళ్ళారు. వెళ్ళి అక్కడ వారు చేసిన ప్రసంగం ఇప్పుడు కూడా ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం ఉంది, అందుబాటులో ఉంది. వారు ఏం ప్రసంగం చేశారు ఇప్పుడు నేను మీకు చెప్తాను, షార్ట్గా చెప్తాను, అర్థం చేసుకోండి. మనకందరికీ గుణపాఠం ఉంది. ఏం చెప్తున్నారు తెలుసా? మౌలానా అలీమియా నద్వీ వారు చెప్తున్నారు, ఓ బర్మా ముస్లింలాలా, అల్లా యొక్క శిక్ష నలువైపుల నుంచి నాకు కనిపిస్తుంది. అల్లా శిక్ష దగ్గరగా వచ్చేసింది. ఓ ముస్లింలారా, ఏం చేస్తున్నారు మీరు? మేల్కోండి, ప్రజలకి సత్యం చెప్పడం మొదలు పెట్టండి, దేవుడి గురించి ప్రజలకు తెలియచేయడం మొదలు పెట్టండి, ధర్మాన్ని ప్రజలకు తెలియచేయడం మొదలు పెట్టండి, దేవుని శిక్ష దగ్గరగా వచ్చి ఉంది అని హెచ్చరించారు. నా చేతిలో అధికారం ఉంటే మీ ఫ్యాక్టరీస్కి లాక్ చేసేవాడిని, మీ ఆఫీసెస్కి లాక్ చేసేసేవాడిని, మీ పనులన్నీ ఆపేసేవాడిని. ఒక్కరోజు ఒక్క రోటీ అంటే ఒక్క రొట్టె తినైనా కానీ, కడుపుకి రాళ్ళు కట్టుకునైనా కానీ అందరికీ సందేశం అందచేయమని చెప్పేవాడిని. కానీ నా చేతిలో అధికారం లేదు, నేను మీకు హెచ్చరిస్తున్నాను అని చెప్పారు. ఇంటింటికి వెళ్ళండి, వ్యక్తిని కలవండి, ప్రతి వ్యక్తికి ధర్మం గురించి బోధించండి, లేకపోతే మీరు ఈ దేశంలో ఉండడానికి అర్హత కోల్పోతారు అన్నాడు 1961లో. ఈరోజు ఇది సెక్యులర్ కంట్రీ. ఇది కనుక బుద్ధిస్ట్ కంట్రీగా మారిపోతే మీరు ఇక్కడ ఉండడానికి అర్హత కలిగి ఉండరు. ఈరోజు మీ దగ్గర ఉన్న బంగ్లా, మీ దగ్గర ఉన్న డబ్బు, మీ దగ్గర ఉన్న ఆస్తి, మీ బలం మీకేమీ పనిచేయదు అని చెప్పారండి. కానీ ఎవడు వినలేదు. ఏమన్నారు? కనీసం 10 నుంచి 20 సంవత్సరాలైనా దేవుని పని చేయండి, అల్లా శిక్ష దూరం అయిపోతుంది అంటే ఎవడు వినలేదు. కానీ 5 పూటలు నమాజ్ చేసేవారు, రంజాన్లో రోజులు ఉండేవారు, హజ్లు ఉమ్రాలు జరిగేవి. ఏం చేయలేదు? ధర్మాన్ని దాచిపెట్టారు. ఏం జరిగింది సార్? 1980లో బుద్ధిస్ట్ స్టేట్గా మారడము, వాళ్ళు అక్కడ నుండి సిటిజన్షిప్ కోల్పోవడము, ఆ తర్వాత ఊచకోత మొదలవ్వలేదా? మనం చూడలేదా? ఏం జరిగింది సార్? 1980 నుంచి ఇప్పటివరకు జరిగిన పరిస్థితి ఏంటి? రోహింగ్యా ముస్లింల పరిస్థితి ఏంటి? బర్మాలో ఉన్న ముస్లింలు ఏమైపోయారు? అక్కడ ముస్లింలు ఊచకోతకు వచ్చారు, లక్షల మంది చచ్చిపోయారు, పురుషులను చంపేశారు, స్త్రీలను ఉంచడం మొదలుపెట్టేశారు, చిన్న పురుషుల్లో బాలులను చంపేశారు, స్త్రీలను ఉంచడం మొదలుపెట్టేశారు. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం బర్మా నుంచి బంగ్లాదేశ్ చాలా మంది వెళ్ళారు. మా ముస్లిం దేశం కదా అని బంగ్లాదేశ్ వెళ్ళారు. అక్కడ బర్మా ఆర్మీ నిలబడి జిగ్జాన్ని చంపడం మొదలుచేసింది. ఎవడు కాపాడు సార్? ఎవడు కాపాడు? అర్థం చేసుకోండి. ఇలాంటి ఒక వ్యక్తి తలదాచుకోవడానికి చాలామంది భారతదేశం వచ్చారు, వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయారు. ప్రపంచంలో చూడండి, 110 మిలియన్ పీపుల్ ఈరోజు ఇల్లు లేకుండా అయిపోయి ఉన్నారు. పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాము, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాము. అర్థం చేసుకోండి. మన హక్కులు ఉన్నాయి, పోరాడదాం. బాధ్యత కూడా ఉంది. మనం ఎంత పోరాడినా కానీ బాధ్యత నెరవేరిస్తే దేవుని యొక్క కారుణ్యం మన మీద ఉండాలి. అర్థమవుతుందా సార్? ఎంతమంది మనలో మార్పు తెచ్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు సార్? మార్పు తెచ్చుకోవాలి. ఏ మార్పు తెచ్చుకోవాలి తెలుసా? ప్రేమించడం మొదలుపెట్టండి, ఇష్టపడటం మొదలుపెట్టండి, కౌగులించుకోవడం మొదలుపెట్టండి. మేము వేరు వాళ్ళు వేరు అంటాం మొదలుపెట్టండి. చాలా ఘోరమైన పాపం మాట అది. సంబంధాలు తెంచడం, వాడు వేరు నేను వేరు. అతనికి తెలియదు, నీకు తెలుసు. అతనికన్నా నువ్వు మంచిగా ఉండాలిగా, అతనికన్నా నువ్వు ఎక్కువ ప్రేమించాలి కదా. అతనికి తెలిసిపోతే నీకన్నా మంచోడు కాడా?
ఏ సార్ నో? ఎందుకు చెప్పడం లేదు సార్ మనం? ఇది నీ సొత్తు కాదు, ప్రజలందరి సొత్తు, ధర్మం. సో నాకున్న అవకాశాన్ని బట్టి మహబూబ్ బాషా గారు ఉన్న మంచి స్నేహితులు, నిజంగా వారు సమాజంలో ఇప్పుడు ముస్లింల గర్జన అంటున్నారు. కేవలం ముస్లింల కోసం ఉన్న వ్యక్తి కాదు, సమాజంలో ప్రతి వ్యక్తి గురించి ఆలోచించే వ్యక్తిత్వం, ప్రతి వ్యక్తి గురించి ఆలోచించే వ్యక్తి. నాకు ఆపద ఉంది అంటే మతాన్ని, కులాన్ని చూడకుండా అతని సమస్యను దూరం చేసే మంచి మనసున్న వ్యక్తి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈరోజు చదువు లేక కాదు మనం ఇలా ఉంది, డబ్బు లేక కదా ఇలా ఉంది, మనము మీద దేవుడి కారుణ్యం లేక ఇలా ఉన్నాం. ఇది గుర్తు చేసుకోండి. దేవుడి కారుణ్యం మన మీద లేదు, గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? దేవుడి పరీక్ష ఉంది, సహనం వహించండి. నో నో నో, ఇది దేవుడి పరీక్ష కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని వైపు శిక్ష ముస్లిం సమాజం మీద, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పొరపాట్లో ఉంటే అల్లాహ్ కే तरफ से ये इम्तिहान है, अगर बोला तो गलत है, क्या है? ये అజాబ్ है, శిక్ష ఇది. సో రియలైజ్ అవ్వండి, ఖురాన్ గ్రంథాన్ని చదవండి, సత్యం తెలుసుకోండి, ప్రజల వద్దకి ధర్మాన్ని అందించే ప్రయత్నం చేయండి. చేద్దామా సార్? చేద్దామా? ఏ సార్ నో? ముందు చేయాల్సింది క్షమాపణ కోరుకోండి దేవుడితో, ప్రజల్ని ప్రేమించడం మొదలు పెట్టండి, తెలిసిన సత్యాన్ని ప్రజలకు తెలియచేయడం మొదలు పెట్టండి. ఇలాంటి పని ఎలా చేయాలి సార్ అంటే, ఇలాంటి ప్రజలతో ఎలా మెలగాలి సార్ అంటే, మీకోసమే, మనందరి కోసమే ఇదే ఫిబ్రవరి నెల 17, 18 2 రోజులు, ఫిబ్రవరి నెల 17, 18 2 రోజుల కోసము స్పెషల్గా క్లాసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. రండి, కలిసి ఉందాం. నేను ఉంటాను మీతో పాటు, 2 రోజులు కలిసి ఉంటాను. మీరు రండి, నాతో పాటు కలిసి ఉందరు. కానీ 17వ తేదీ, 18వ తేదీ శనివారం, ఆదివారం కలిసి కూర్చొని తెలుసుకుందాం. అసలు మనం ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఎలా బతకాలి, ఎలా బతకూడదు. వస్తారా? ఎవరైనా ఉన్నారా? నిజమేనా? నిజమేనా? హైదరాబాద్లో దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే అలా ఎంత ఈజీగా నేను మీకు చెప్పను, మీరు వెతకండి. యూట్యూబ్లో బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్లో బిఆర్ షఫీ అని పేజ్ ఉంది. దాంట్లోకి వెళ్తే అక్కడ మీరు వెతుకుతే అక్కడ పోస్టర్ కనిపిస్తుంది. మీకు వెతకడం రాకపోతే తెలిసిన వెతికించండి, అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి ఫోన్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెతుకుతారు, దాహంగా ఉంటే నీళ్లు వెతుక్కుని తాగుతాం. ఎస్ ఆర్ నో? నేను ఫోన్ నెంబర్ రాసుకోండి చెప్తాను అని నేను చెప్పను. మీలో ఉంటే రండి, ధర్మాన్ని తెలుసుకుందాం, మన కోసము మానవత్వంతో జీవితం గడిపే ప్రయత్నం చేద్దాం. ఇంత గొప్ప అవకాశం నాకు కల్పించండి షేక్ మహబూబ్ బాషా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాలి, మీకు దేవుడు ఇహపరలోకల గొప్ప సాఫల్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దుఆ చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.